ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా మేము స్పష్టంగా మీకు తెలియజేశాం. అంతేకాదు ఈరోజు భూభారతి పేరు మీద భూహారతి చేస్తూ చివరకు అమాయక ప్రజానీకాలు 60-100 గజాలలో కూడా ఇల్లు కట్టుకుంటే వాటిని కూడా ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. ఇది ఎందుకు చేసామని అడిగితే మంత్రి గారు తప్పైంది క్షమించమని అడుగుతున్నాడు. ఇది క్షమించే నేరమా? మీరు కావలసుకొని లక్షలాది ఎకరాల భూమిని ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి భూదందా చేసి లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాక ఈరోజు కేవలం ఒక క్షమాపణతోటి సరిపోతుందా అని అడుగుతున్నా. నీవు అధికారాన్ని అడ్డం పెట్టుకొని, నువ్వు పదవిని అడ్డం పెట్టుకొని ఈరోజు ఏ రకంగా సంపాదన చేసినావో దానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటే టాటాకు సబ్బట్లకు భయపడని అంటాడు. మరి దేనికి భయపడతావు? మరి ఆధారాలు ఉంటే రమ్మన్నావు కదా. ఆధారాలతోటి ఈరోజు నేను మీ దగ్గరకు వచ్చిన. మిత్రులారా, అన్ని ఆధారాలతోటి నేను మీ దగ్గరకు వచ్చిన. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని రమ్మని చెప్పి కూడా నేను మరి కోరిన. ఈరోజు నేను నాతో పాటు శాసన మండలి ఫ్లోర్ లీడర్ అయినటువంటి ఏవిఎన్ రెడ్డి గారు, అదే మాదిరిగా శాసన సభ్యులు రామారావు పటేల్ గారు, శాసన మండలి సభ్యులు కొమరయ్య గారు, మేమందరం వచ్చి ఆధారాలతో వచ్చి ఇక్కడ కూర్చున్నాం. అసెంబ్లీ సాక్షిగా మీడియా పాయింట్ దగ్గర మీ అందరి సాక్షిగా ఆధారాలతో వచ్చిన. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీరు వచ్చి మరి ఆధారాలు తప్పైతే మీరు ఏ శిక్ష విధించినా మేము దానికి సిద్ధం. లేని పక్షంలో మీరు ఖచ్చితంగా తప్పిదాన్ని ఒప్పుకోవాల్సిందే, నువ్వు రాజీనామా చేయాల్సిందే అని చెప్పి కోరుతా ఉన్నాను. నీ ఆస్తుల చిట్టా, నువ్వు చేసినటువంటి అవినీతి చిట్టా, నువ్వు చేసినటువంటి భూ బదలాయింపుల చిట్టా మా వద్ద ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో పేద ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకునే సమస్య లేదు. మరి సడన్ గా ఈరోజు తప్పిదం జరిగింది, అన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి అంటున్నావు. మరి నిన్న జరగని రిజిస్ట్రేషన్లు ఎట్లా జరిగినాయి? మరి నిన్న లేనటువంటి 22A ప్రొహిబిటెడ్ లిస్టు ఈరోజు ఏ రకంగా ఎత్తేస్తున్నారు అంటే మీ ఇష్టానుసారంగా 22Aలో పెడతారు, మీ ఇష్టానుసారంగా మరి ప్రొహిబిటెడ్ లిస్టులో పెడతారు. మీకు నచ్చకుంటే రాత్రి ప్రొహిబిటెడ్ లిస్టులోకి వెళ్ళి తీసేస్తేందుకు మీ అయ్యే జాగీరా అని అడుగుతున్నా. నీకేం అధికారం ఉండదని అడుగుతా ఉన్నా. చట్టాన్ని చేతిలోకి ఎట్లా తీసుకుంటామని అడుగుతా ఉన్నా. కేవలం తప్పిదాలు చేసి లక్షల కోట్లు సంపాదించి ఈరోజు అవినీతి చేసిన తర్వాత తప్పిదం జరిగిందని చెప్పి ఒప్పుకుంటే సరిపోదు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు అధికారంలో బలిపశువుని చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, స్కేప్ గోట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చేసింది తప్పు మీరు. ఈరోజు పాపం చిన్న చితక అధికారాన్ని బలిపశువులు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అదే మాదిరిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. మరి నిన్న మీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తారు దీని వెనుక ఒక పెద్ద కాన్స్పిరసీ ఉందట. మరి ఆ కాన్స్పిరేటర్ ఎవరు? ఆ కాన్స్పిరసీ చేసింది ఎవరు? మీ ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి, లేక ఇంకెవరన్నా దీని వెనుక ఉన్నారా? మరి దీనికి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. మరి ఇవన్నిటికీ కూడా నివృత్తి రావాలంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ దీని మీద జరిగి తీరాల్సిందే. ఖచ్చితంగా మీరు హౌస్ కమిటీ వేసి తీరాల్సిందే. అప్పటి వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ మీడియా పాయింట్ దగ్గర 2 గంటల వరకు ఇక్కడే కూర్చుంటా. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు వస్తారో వారికి ఇవన్నీ కూడా నేను సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తా ఉన్నాను.